ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనం డిస్కస్ చేయబోయే ప్రధానమైనటువంటి మూడు అంశాలు మనం చూద్దాం. నెంబర్ 1, కాళేశ్వరం పైన కాంగ్రెస్ది విష ప్రచారం. కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతేనే ఒక అబద్ధ ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ ఇవాళ ప్రభుత్వంగా ఉండి అదే కాళేశ్వరం నుంచి ఇవాళ రంగనాయక సాగర్కి నీళ్లు ఎలా తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, రైతు భరోసా అసలు ఇస్తారా ఇవ్వరా? వానాకాలం సీజన్ ఇప్పటికే సగం పూర్తిగా వచ్చింది. అసలు రైతు భరోసా అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేది ఎప్పుడు, రైతు భరోసా రైతులకు అందేది ఎప్పుడు? నెంబర్ 3, బ్రాండ్ తెలంగాణను బలి పెట్టొద్దు. ఎంతో కష్టపడితే ఇక్కడికి పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి ఆవేదనను వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రోత్సహించే విధంగా ఉండాలనేది ప్రభుత్వానికి సూచించారు. రైట్, ఈ అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఈ వార్తల వాస్తవాల చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. రైట్, నరసింహారెడ్డి గారు, కాళేశ్వరం పైన కాంగ్రెస్ది విష ప్రచారం. ఇవాళ విష ప్రచారం అంతా తేలిపోయినట్టేనా? ఎందుకంటే మేడిగడ్డ 2 పిల్లర్లు కూలిపోతే అసలు కాళేశ్వరమే పనికిరాదని చెప్పిన వాళ్ళు ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్కు నీళ్లు ఇవ్వక తప్పని పరిస్థితి. అవునండి, స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ కాళేశ్వరము రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పితే రేవంత్ సర్కార్ చేసింది ఏం లేదు. ఎన్నికల ముందు కూడా అదే చేసినారు. దానివల్లనే కొంత రాజకీయ లబ్ధి కూడా పొందిన మాట వాస్తవం. అసలు కాళేశ్వరం అంటే ఏంది? కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తిపోయలేము, ఏదో 3 పిల్లలు కుంగిపోయినాయి, కాళేశ్వరం పని అయిపోయింది, 1,00,000 కోట్లు తీసి గోదావరిలో పోసిన అనే విష ప్రచారము, గోబెల్స్ ప్రచారం అయితే కాంగ్రెస్ నాయకులు చేసినారో ఇప్పుడు జవాబు చెప్పాలి. ఇవాళ జవాబు చెప్పాలి. మీరు 28 లక్షలు 30 లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తే కూడా రాజేష్ గారు మేడిగడ తట్టుకొని నిలబడ్డది. 3 పిల్లలు కుంగిననేది మీరే అంత చేసిన రిపేర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏ పిల్లలు కొట్టుకపోయింది రేవంత్ రెడ్డి గారు? కళ్ళు కనపడతలేదా మీ కాంగ్రెస్ నాయకులకు? ఇలా ఏ పిల్లలు కొట్టుకపోయినాయి? ఇప్పుడు ఎత్తిపోసి నీళ్ళు ఎత్తిపోసి అన్నారం సుందిల్లా మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోస్తేనే కదా నీకు ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చింది, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి వచ్చింది, మిడ్మానేర్ నుంచి మీకు ఈ అన్నిటికి ఎట్లా వస్తున్నాయి? రంగనాయక సాగర్ సిద్దిపేటలు ఉంది, సిద్దిపేటకి ఎట్లా వచ్చినాయి నీళ్లు, మల్లన్న సాగర్కి ఎట్లా వస్తున్నాయి, కొండపోచమ్మకి ఎట్లా వస్తున్నాయి, బస్వాపూర్కి ఎట్లా పోతున్నాయి? ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు ఎట్లా వదిలిండు? మీరు వదిలిన గొప్పలు చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్కడి నుంచి వదిలిన ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు? మీరు సెకండ్ ఫేజ్కి వదులుతామంటున్నారు కదా, ఫస్ట్ ఫేజ్కి వదిలేరు సరస్వతి కెనాల్కు. ఎక్కడి నుంచి వదులుతున్నారు చెప్పండి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంతకు ఎత్తిపోసినా లేదా? నందిమేడారం పైపులు ఆనయనయా లేవా? అన్నారం ఆనయనయా లేవా? పైపులు ప్రజలంతా చూస్తున్నారు కదా. బాహుబలి మోటార్లు ఆనయనే నీళ్ళు వస్తున్నమాట ప్రజలంతా చూస్తున్నారు. ఇంకా మీరు ఏం కప్పిపుచ్చుకోగలుగుతారు అంటున్నాను. మీ రంగు బయటపడిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసేది శుద్ధ అబద్ధం అంతా వెళ్ళిపోయింది. గోదావరి నుంచి మనము మీరు చేసినా మేము చేసినా ఎవడు చేసినా, మీరు తుమ్మిడేటి దగ్గర ఏదో చెప్పినారు కదా, అంతకుముందు చెప్పినారు కదా, ఇది మన ప్రాణేయ తెచ్చేవెళ్ళ, అది ఎత్తిపోతల పథకం కాదా అండి? మీ లోపభూయిష్టమైన డిజైన్ వల్ల దాన్ని రీడిజైన్ చేయవలసి వచ్చింది. మీకు ఒక్కటి కూడా 1 TMC 2 TMC రిజర్వాయర్లు కూడా లేవు. ఇలా దరిదాపు అన్ని మెల్లవన సాగర్ ఒక్కటే 50 TMC 20 TMC ఇక్కడ అన్ని కొన్ని వందల TMCలు నీళ్ళు ఆపగలిగిన రిజర్వాయర్లు పెట్టాం కాబట్టి వచ్చింది. కాబట్టి ఏమంటున్నారంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు 8 మంది ఎంపీలు వాళ్ళని గెలిపిస్తారు, 8 మంది ఎంపీలను వీళ్ళని గెలిపిస్తారు. ఏమి జరిగిందండి? ఇవాళ రైతులకు పంట విస్తీర్ణం పెరిగి 3 కోట్ల వరిధాన్యం పండే స్టేజ్కి తెలంగాణ 2021 ఆర్థిక సంవత్సరం ఎట్లొచ్చింది రాజేష్ గారు? నీళ్లు లేకుండానే వస్తాయా? రైతు బంధు లేకుండానే వస్తాయా? 24 గంటల కరెంటు లేకుండానే వస్తుందా? కాళేశ్వరం అంటే ఏంది అసలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. 3 బ్యారేజీలు, పెద్ద బ్యారేజీలు 3. కాళేశ్వరం అంటే ఒక్కటే మేడిగడ్డే కాదు, 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టన్నల్స్, ట్విన్ టన్నల్స్, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇది ఒట్టిగానే తగిలి ఏదో బజార్లో పోయేటోడు మాట్లాడినట్టు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. అసలు విషయం తెలుసుకోరు, పరిజ్ఞానం ఉండదు, ఏది మాట్లాడరు. 18 నుంచి 20 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించబడ్డది. ఇవాళ తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్ళు వెళ్తున్నాయి. మా మండలం, మా పెన్పాడు మండలంలో 30 సంవత్సరాల నుంచి ఎండిపోయిన రావి చెరువు, జగదీష్ రెడ్డి గారు మీ అందరం ఆ చెరువు నిండింది కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాతనే. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ 450 కిలోమీటర్లు అండి. కోదాడు 100 కిలోమీటర్లు, 420 నుంచి 450 కిలోమీటర్లకు గోదావరి నీళ్ళు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మీకు ఏం తెలియదు అసలు తెలంగాణ భౌగోళిక దాని గురించి రేవంత్ రెడ్డికి ఏమైనా ఐడియా ఉందా అండి? ఎన్నడూ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా?
అసలు తెలంగాణ భౌగోళిక పరిస్థితి, ఆడ బాగులు ఉన్నాయి, ఆడ నదులు ఉన్నాయి, తెలంగాణ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా అండి? ఎన్నడన్నా ఉద్యమంలో పాల్గొనడా? నేను మొన్న కూడా టీవీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారికి దమ్ముండి ఈ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఫోటో జయశంకర్ సార్తో నువ్వు చూపించు, ఒక్క వంట వార్పు ఎక్కడైనా చూపించు, సాగర్ హారంలో నీ ఫోటో చూపించు, ఒక అరెస్ట్ అయింది చూపించు, జైలుకి పోయింది. నువ్వు ఇలా పిచ్చి పేరాపల్లి కేటీఆర్ మీద మాట్లాడటము ఇది నమ్మరండి ప్రజలు. అయిపోయింది, మీ రంగు బయటపడ్డది. మీరు 6 గ్యారంటీలు పూర్తిగా విఫలమైనారు. నీటి వసతులకు సంబంధించి కూడా రైతులకు ఇచ్చే దాంట్లో పూర్తి వైఫల్యం చెందినారు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనవలసి వస్తుంది. కాళేశ్వరం ఒక్కటే శరణ్యము తెలంగాణకు, శ్రీరామ రక్ష, గోదావరి నీళ్ళు ఎత్తిపోయవలసిందే, కాళేశ్వరం ఉండవలసిందే. మీరు కూడా గమనించినారు, కానీ దొంగ మాటలు బంద్ చేయండి అని చెప్తున్నాం. రైట్ విజయ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది వారు చెప్పినట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టు. దానిలో ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల టన్నులు కావచ్చు, పెద్ద పెద్ద పంప్ హౌజులు, రిజర్వాయర్లు ఇవన్నీ ఉన్నాయి. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కూలితే కాంగ్రెస్ ఆ రోజు పార్టీగా చేసినటువంటి రాజకీయం ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంగా మళ్ళీ అదే కాళేశ్వరాన్ని ఉపయోగిస్తూ నీళ్లు ఎత్తిపోయాక తప్పని పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలి? ఎస్, మేము కాళేశ్వరం మీద నిజంగా విష ప్రచారం చేసినాం, మేము చెప్పిన అన్ని అవాస్తవాలు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పాలి మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా అర్థం కాదు, కాళేశ్వరం అంటే అదొక మేడిగడ్డ బ్యారేజీ కాదు అనేది వాళ్ళు చెప్పకపోయినా ఇప్పుడు అర్థమైపోయింది. అంతే కదా, రోజు చెప్తుంటే అరే కాళేశ్వరం వీళ్ళు మొత్తం అయిపోయాయి, 1,00,000 కోట్లు మునిగిపోయాయి, 1,50,000 కోట్లు మునిగిపోయాయి అనేది రోజు చెప్పారు. అది చెప్తే మళ్ళీ వీళ్ళు మల్లన్న సాగర్ నీళ్ళు నుంచి వస్తున్నాయి, రంగనాయక సాగర్కి ఏడంగా వస్తున్నాయి, అనంతసాగర్ నీళ్ళు ఏడంగా వస్తున్నాయి అని ప్రజలే ప్రశ్నించుకొని ఇదంతా డొల్లా అనేది అర్థమైపోతున్నటువంటి అంశం. ఈ కాళేశ్వరం అనేది ఓన్లీ 1,00,000 కోట్ల దానికే కాదు, మనకు గోదావరి నది మీద తెలంగాణకు పూర్తి హక్కు సాధించేటువంటి ప్రాజెక్ట్ అది. భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాలైనా ఇంకెన్ని సంవత్సరాలున్నా తెలంగాణ గోదావరి నది జలాల మీద పూర్తి హక్కు సాధించడానికి చేసినటువంటి ప్రాజెక్టు. అదనపు టీఎంసీ కోసం చేసినటువంటి దాన్ని అదనపు టీఎంసీకి వీళ్ళకి అయ్యింది ఖర్చు 94,000 కోట్లు. మిగతా 1,50,000 కోట్లు చెప్పేదంటే అదనపు టీఎంసీ కోసం అది రైపేరియన్ రైట్ కోసము కేసీఆర్ గారు ముందు చూపు ఆలోచనతో చేసినటువంటి ఆలోచన. గోదావరి నది మీద ఎవడు ఏలు పెడతానికి వీలు లేకుండా ఒక బేస్ వేసినటువంటి వ్యక్తి. ఏది రేపు కావేరీకి గోదావరికి లింక్ పెట్టినా, రేపు ఇంకో ట్రిబ్యునల్ వేసి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ఇంకో రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఎవరికి ఎక్కడ హక్కు లేకుండా భవిష్యత్తులో మనమే అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం, న్యాయ సూత్రాల ప్రకారం కూడా ఇది మనకే చెందాలి, గోదావరి నది అనేది మనకే ఉండాలి అనే ఒక మంచి వ్యూహంతో చేసినటువంటి అంశం. ఇప్పుడు కూడా అది దాదాపు గతంలో 2021 వచ్చినటువంటి వరద 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతేనే తట్టుకున్నటువంటి, అది 500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వరద, అది తట్టుకొని నిలబడేది. ఇప్పుడు కూడా పోతుంది, 2 పిల్లర్లు కుంగినాయి అన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా 12 లక్షల క్యూసెక్లు పోతూనే ఉన్నా ఏది మాత్రం ఇబ్బంది కలగలేదు. అదొక్కటే కాదనేది ప్రజలు స్పష్టంగా కళ్ళల్లో కనిపి అరే మొత్తం కాళేశ్వరమే కాదు, ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా ఉప్పొంగి ప్రవహించడం కోసం చేసిరు కదా. ఈ రకంగా పంప్ హౌస్ నుంచి జలాలు ఉప్పొంగినాయి. అబద్ధాలు చెప్పినటువంటి అంశం అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఏంది కాళేశ్వరానికి సంబంధించి అనేది. అంటే ఈ వానకాలం లోపు ఆ అనుమానాలన్నీ తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. అందుకే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రజలు ఉన్నది. మిగతా వాళ్ళు కూడా ఇదంతా అబద్ధము అనేది చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. రైట్, నరసింహారెడ్డి గారు, వాళ్ళు కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందిన రైతుల ప్రయోజనాలు కావచ్చు, పొందిన లబ్ధి ఏంటిది? ఇప్పుడు స్పష్టంగా మనకు కాళేశ్వరం నీళ్ళ ద్వారా 50 లక్షల టన్నుల వరి ధాన్యం ఉండే 2014-15 మన రాష్ట్రం రాకముందు. 2021 ఆర్థిక సంవత్సరం ఇంతకుముందు 3 కోట్ల వరి పండించి పంజాబ్ తలదనే స్థాయికి మనం వచ్చినాం. నీళ్ళ వసతి పెరిగిన తర్వాత ఈ కేసీఆర్ నీళ్ళు అంటున్నారు. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ఈ కేసీఆర్ నీళ్ళు అన్న కాడికి వ్యవసాయం ప్రాధాన్యత క్రమంలో తీసుకొని కేసీఆర్ గారు చేసిన క్రమం ఏంటంటే, ఫస్ట్ మనకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి. కృష్ణాలో మనకుండే 299 టీఎంసీ కూడా అవి కూడా సరిగ్గా రావట్లేదు. ఈ సంవత్సరం నిండింది. మనకు 900 టీఎంసీ, దరిదాపు 950 టీఎంసీ గోదావరిలో మనకు ఎలకేటెడ్ వాటర్ ఉంది. ఎప్పటికైనా గోదావరి నీళ్ళను ఉపయోగించుకోవాలంటే దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ కావాలి. అది తప్పకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కావాలి. మీరు చేసినా ఎవరు చేసినా అదే చేయాల్సింది. అంతే కదా. దానికి ఆర్గనైజ్ చేసి ఒక గ్రావిటీ కెనాల్స్ ప్లాన్ చేసి, టన్నల్స్ ప్లాన్ చేసి, నీళ్ళని 80 మీటర్లు 85 మీటర్ల దగ్గర ఉన్నదాన్ని 580-600 మీటర్లకు ఎత్తిపోయితే బాహుబలి మోటార్లు పెట్టి మానవ అద్భుతం అది. నువ్వు కాళేశ్వరం నిర్మాణం అంటే ఈ పిచ్చోళ్ళకు తెలియకపోవచ్చు. ఒకసారి రేవంత్ రెడ్డి దిశపోయి చూపించాలి. ఆయన కుంగిన పిల్లర్ చూసి వచ్చిండు, కానీ మొత్తం పోయి నువ్వు చూడు, ఇవన్నీ చెప్పిన ఇంతకుముందు నేను చెప్పినట్టు
ఎంత అబద్ధాలంటే కాళేశ్వరం గురించి రాజేష్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పినండి, ఎన్నికల ముందు 1 ఎకరానికి కూడా ఎక్స్ట్రా నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ప్రాజెక్టు దగ్గర ఈఎన్సీలతో ఎస్సీలతో మీటింగ్ పెడితే వాళ్ళు ఏం చెప్పిండ్రు, 1,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు నీళ్ళు ఇచ్చినాము, 18.5 లక్షల ఎకరాలు స్థిరీకరించినామని చెప్పినారు. మొత్తం దరిదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి కాబట్టి ఈ పంట విస్తీర్ణం పెరిగింది, వ్యవసాయం స్థిరీకరించబడ్డది, ఉత్పత్తి పెరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని అబద్ధాలు చెప్పినాయి. రైతుల కళ్ళల్లో ఆనందం ఉందంటే ఇక్కడి నుంచి అక్కడ దానికి మొదలు పెడితే కూడా సేద్యం పెరిగిందంటే కూడా కాళేశ్వరం గోదావరి నీళ్లు ఉపయోగించుకోవటం ఒక్కటే మనకు శరణ్యం అని చెప్పి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడిన మాట అది. వీళ్ళకంతా మిడిమిడి జ్ఞానంతో అసలు ఏంది అదే అడుగుతున్నాను. నీకు తెలంగాణ అంటే ఏందో తెలియదు, తెలంగాణ నీ ఆత్మ, నువ్వు తెలంగాణ ఇక్కడే పుట్టుండొచ్చు కానీ నువ్వు తెలంగాణ బిడ్డ అయినంత మాత్రాన ఫిజికల్గా అయినావు కానీ నీ ఆత్మ ఇక్కడ లేదు. నువ్వు తెలంగాణ కోసం ఎన్నడూ పాటుపడలే, ఇంకా రైఫిల్ ఎత్తుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద కాలుస్తానికి పోయినావు నువ్వు. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటున్నా, కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్పగా కీర్తీకరించబడ్డాడు. ప్రాజెక్టులో నీకు నాలెడ్జ్ ఇప్పుడు రాజకీయాల్లో నీకు నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోవాలి, కానీ నీకు నాలెడ్జ్ లేనంత మాత్రాన మీ కాంగ్రెస్ నాయకులకు దాని గురించి తెలియనంత మాత్రాన పుస్తకాలు చదివి నేర్చుకోవాలి కానీ దాని మీద విమర్శలు చేయడం అనేది పద్ధతి కాదు. తెలంగాణ రైతులకు స్పష్టంగా తెలిసిపోయింది రాజేష్ గారు, కాళేశ్వరం ద్వారానే గోదావరి నీళ్లు ఇప్పుడు మాకు వస్తున్నాయి. సూర్యాపేట వచ్చినా, తుంగతుర్తి దీని ద్వారానే వస్తున్నాయి. వరంగల్ వచ్చా, నిజామాబాద్ వచ్చా. అసలు సిద్దిపేటకు నీళ్ళు ఎక్కడేయండి, మెదక్ నీళ్ళు ఉన్నాయండి ఇంతకుముందు. ఇప్పుడు ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి మెదక్లో? మీకు మెదక్లే కదా 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. మన బస్వాపూర్ రిజర్వాయర్ ఎక్కడుంది? ఆలేరు నియోజకవర్గంలో ఉంది. ఎట్లా వస్తున్నాయండి ఆలేరు నియోజకవర్గానికి? ఎక్కడి నుంచైనా నీళ్ళ అవకాశం ఉందా? ఒట్టినే మాట్లాడితే కాదు, పైప్ లైన్ లేదు పోయినాయి అంటే ఎట్లా పోయినాయి చెప్పండి. విజయ్ గారు, ప్రపంచమే కీర్తించింది ఒక గొప్ప మానవ నిర్మిత అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని. డిస్కవరీ ఛానల్లో దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని కూడా ప్రసారం చేయబడింది. ఇవాళ కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అనే వాస్తవం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా ఎప్పటి నుంచో ఎట్లా అర్థమై ఉంది, ఆల్రెడీ మరింత అర్థమవుతుంది ప్రజలకి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక నెగిటివ్ ఆలోచనలో పోయినటువంటి ప్రజలకు ఈ 7 నెలల నుంచి ఎలక్షన్ల ముందు నుంచి కాళేశ్వరం ఉత్తదే అని చెప్పినటువంటి ప్రజలకు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రులే పోయి ఆన్ చేస్తారు స్విచ్లు. సురేఖ గారు ఆన్ చేసిర్రు, పోయి ఇంకో మంత్రి ఆన్ చేస్తుండ్రు, చేసి నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు. కానీ వాళ్ళు ఏంటి, మేము కాళేశ్వరం నీళ్ళు అని జరుగుతున్నా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మేము కాళేశ్వరం డొల్లా, కాళేశ్వరం ఉత్తదే, 1 ఎకరానికి నీళ్ళు అందలే, కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయింది అని చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళే పోయి మోటార్లు ఆన్ చేసేసరికి ఆడ ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇప్పటిదాకా ఒక నెగిటివ్గా ఉన్నటువంటిది తేలిపోతుంది. ఇన్నాళ్ళు అబద్ధాలు చెప్తే మనం నమ్మినాము, ఇప్పటి నుంచి ఇది ఒక నిజం అనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు పూర్తిగా. రైట్. ఇక రైతు భరోసా పైన మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ చెప్పే మాట. బట్ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడము లేదు, రైతు భరోసా పైన అసలు ఒక భరోసా లేదు, స్పష్టంగా పలానా టైంకి ఇస్తామని లేదు. రైతుల అభిప్రాయాలు సేకరించడం కోసం ఒక 3-4 రోజులు హడావిడి తప్పించి తర్వాత అది కూడా రైతుల అభిప్రాయాల సేకరణ కూడా పూర్తిగా బంద్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అసలు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఆల్రెడీ వానాకాలం సగం పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా చాలా ఆశగా దీనంగా ఎదురు చూస్తున్నారు. బట్ రైతు భరోసా గురించి ఇంతవరకు స్పష్టత లేదు. నరసింహారెడ్డి గారు, రైతు భరోసా ఇచ్చేది ఉందా లేదా? అసలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట, వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ వచ్చి ప్రియాంక గాంధీ గారు చేసింది. మేము రైతు భరోసా ఇస్తాం, కేసీఆర్ రైతు బంధు కింద 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాము సంవత్సరానికి, ఎకరానికి 7,500 కారుకు అని చెప్పినారు. ఈ రైతు భరోసాలో 3 పథకాలు ఉన్నాయి. ఒకటి రైతులకు 15,000, తర్వాత కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినారు. ఇది మీ యొక్క హామీ. అవును, అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9వ నెల నడుస్తుంది రాజేష్ గారు. ఇంతవరకు మీరు ఇచ్చిన దాంట్లో ఒకటి, అది కూడా రైతు బంధు పాత పద్ధతిలో ఒకటి ఇచ్చిన, ఎన్నికల ముందే బాగా వ్యతిరేకత వస్తుందని ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చారు. ఎందుకు రైతు భరోసా ఇస్తలేరంటే ఇంతవరకు కారణం చెప్పారు, ఎవ్వరు కారణం చెప్పరు. పైసలు లేవని ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి విధి విధానాలు ఖరారు కాలేదని ఒక మంత్రి అంటాడు, కౌలు రైతులను గుర్తించలేదని ఒక మంత్రి అంటాడు. మీకే స్పష్టత లేదు ఇంతవరకు. క్లియర్ లెక్కలు ఉన్నాయి రాజేష్ గారు, ఇల్లు ఏమి లేదు, అంత దొంగ నాటకాలు, రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ కూరుకున్నదని మాకు స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో పాస్బుక్లు ఉన్న రైతు రుణమాఫీ కూడా ఇదే మోసం చేసినారు.
పాస్బుక్లు ఉన్న రైతులు 69.5 లక్షలు, దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షలు, అవును. ఈ 70 లక్షల మందికి రైతు కేసీఆర్ గారు మే 2018 నుంచి 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద జమ చేసినాడు. సరే, మీరేదో అన్యాయం జరిగింది అది ఇది అన్నారు, మీరు మారుస్తామన్నారు, మార్చండి. మీ దగ్గర లెక్కలు లేవా? నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, 20 ఎకరాలకు ఇస్తావా, నువ్వు డిసైడ్ చేసేయి. ఇంకా లెక్కలు గ్రామ సభలో పెట్టి మీరు చేసేది ఏముంది? ప్రజల అభిప్రాయం ఏం తీసుకుంటారు? పాస్బుక్లు ఉంటాయి కాబట్టి దాంట్లో కాదు, ఏం జరిగిపోతుంది. అభిప్రాయం తీసుకోవాలండి? ఈ దొంగ నాటకాలు బంద్ చేయమని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అవును. ఏం అభిప్రాయం తీసుకుంటారో చెప్పండి. మీ దగ్గర లెక్కలు లేవా? రైతు రుణమాఫీలు అట్లే చేసిన 70 లక్షల మంది ఉంటే మొత్తం లక్ష లోపోళ్ళు 38 లక్షలు ఉంటే 11 లక్షలకే ఇస్తారు. ఇప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేరు? కౌలు రైతులు 15,000 వాళ్ళు అట్టే పోయినారు, 12,000. అసలు రైతులకే దిక్కులు లేదు, ఇక వ్యవసాయ కూలీలకు ఎక్కడ ఇస్తారు? ఏమీ లేక మీరు రైతు భరోసా ఇస్తలేరో చెప్పండి. అడ్డగోలే వాగ్దానం చేస్తారు. ఇప్పుడు ఏమనే దగ్గరికి వచ్చేవరకు క్యాబినెట్ సబ్ కమిటీ. ఎందుకండి క్యాబినెట్ సబ్ కమిటీ? ఇవ్వాలన్నా వద్దా అనేదానికా? ఎన్ని లక్షలు ఇవ్వాలన్నా, ఎన్ని లక్షలు కట్ చేయాలన్నా మీరు అదండి, ఏ పద్ధతిలో దేనికి ఇవ్వాలన్నా రైతు భరోసా మీ కమిటీ చెప్పండి. కేసీఆర్ గారు ఏమైనా కమిటీ వేసినా దాని మీద? ఒక్కరోజు ఇట్లా రైతు బంధు పడ్డదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆగస్టుకి వచ్చేసి, ఆగస్ట్ ఎండింగ్కి వస్తున్నాం, మనం మిడిల్ ఆగస్టులో ఉన్నాం. జూన్ నుంచి స్టార్ట్ అయితే సీజన్ జూలై లోపు, జూన్ 15-20 లోపు కేసీఆర్ గారు రైతు బంధు పడేది ఈ కారు వానకాలానికి. ఆగస్టు 15 వస్తుంది. సో ఆల్రెడీ మొన్న బడ్జెట్ చూస్తే ప్రతి సీజన్లో 50 లక్షల ఎకరాలకి ఇక రైతు భరోసా కోత పెట్టే విధంగానే వాళ్ళు బడ్జెట్ రూపొందించినట్టుగా కనిపిస్తుంది. బట్ అదైనా మరి అసలు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది మీరు చెప్తున్నారు. బడ్జెట్ లేదండి, రైతు భరోసా ఎక్కడ ఉంది బడ్జెట్? మీరు పెట్టిందే 15-20 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. 15,000 కోట్లు. మరి 15,000 కోట్లు పెడితే ఎట్లా సరిపోతుంది బడ్జెట్? రాజేష్ గారు, మీకు కౌలు రైతులకు ఇవ్వాలి, నువ్వు వ్యవసాయ కూలీలకు ఇవ్వాలి. కాబట్టి రైతు భరోసాను కేసీఆర్ గారు అప్పుడు జరిగింది ఏంది, ఆయన ముందు చూపుతోని వ్యవసాయం ప్రాధాన్యత క్రమంగా తీసుకొని రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు, ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద ఫస్ట్ నీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రాజెక్టులన్నీ చేసినారు. తర్వాత పెట్టుబడి సాయం, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఏ దేశంలో కూడా రైతుకు పెట్టుబడి సాయం లేదు. రుణాలు ఇచ్చిండ్రు కానీ పెట్టుబడి సాయం ఎవరూ చేయలేదు. కేసీఆర్ గారు ఆలోచన చేసి ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి పోకుండా, బ్యాంకులకు పోకుండా ఆ కారు మొదలు కాగానే 4,000 తర్వాత 5,000 చొప్పున ఇష్టం. ఇది కేసీఆర్ గారు చేసింది. ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం తీసుకొని చేసిండ్రు. ఇన్ని ఇచ్చిన 72,000 కోట్లు ఇచ్చారు. మీరు ఒక్క రైతు బంధు చేయడానికి ఆయితాయి కింది మీద అవుతున్నారు. ఇంత ఏం మాట్లాడతలేరు. ఖచ్చితంగా రైతులను రేవంత్ సర్కార్ 100% మోసం చేసింది. రైతులారా మీరు గుర్తించాలి. వీళ్ళు రైతు బంధు, రైతు భరోసా అనే స్కీముని ఎంత తక్కువగా చేసేంత తక్కువగా ఇవ్వడానికి ఈ కారు ఇయ్యరు. ఇంకోటి పెద్ద మోసమైందండి రైతు భరోసాలో. రాజేష్ గారు గమనించాలి. ఏమంటున్నాడు? సాగు భూమికి ఇస్తామంటున్నాడు. సాగు చేసింది ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఇప్పుడు వానకాలం అయిపోయినాక వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి లెక్కలు తెప్పించి, ఇగో ఈ పలాని దాంట్లో నల్గొండ జిల్లాలో ఇంత సాగైంది, గింత ఇస్తున్నామని చెప్తాడు. అంటే పెట్టుబడి సాయం కాదు ఇది. వ్యవసాయం అయిపోయినాక, ఆ కారు అయిపోయినాక రైతు అక్కడో ఇక్కడో 3 రూపాయలకో 4 రూపాయలకో వడ్డీలు తెచ్చుకొని రుణం భారం పెరిగి వ్యవసాయం సంక్షోభంలో అయిన తర్వాత పోస్ట్ పెయిడ్ టైపులు ఇస్తున్నారు. ఇది అసలు మోసం. రైట్ విజయ్ గారు, రైతు భరోసా అసలు అంటే కేవలం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుంది. ఇప్పటికే వానాకాలం సీజన్ సగం అయిపోయింది. ఇంకో 1-2 నెలలు అయితే టోటల్ సీజన్ అయిపోద్ది. అంటే టోటల్గా కావాలని ఒక సీజన్నే స్కిప్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుందా? దీన్ని రైతు భరోసాని, రైతు బంధుని క్రమంగా ఎత్తేసే భాగం ఇదంతా. ఎత్తేయటానికి జరుగుతున్న ప్రణాళిక లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించినప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేసారు. వాళ్ళు ఏం చేసారు? ప్రజల అభిప్రాయం తీసుకుంటామని 2-3 చోట్ల పెట్టిన వాళ్ళు ఏంది, మళ్ళీ అసెంబ్లీలో డిస్కషన్ చేయలే. మేము అసెంబ్లీలో డిస్కషన్ చేస్తామని చెప్పారు. ఇదేంటంటే ప్రజలకు నొప్పి తెలియకుండా ఇప్పుడు రైతు భరోసా వెంటనే అడుగుతారని అడావుడిగా రైతు రుణమాఫీ అని చెప్పి చేసినట్టు చేసి అది 10% కూడా చేయలే. ప్రజలందరూ చేసేసినామని ఒక చెప్పేసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ కారు ఇవ్వడు. ఈ కారు అయిపోయింది, రైతు భరోసా ఇచ్చే ముచ్చటే లేదు. ఇక నెక్స్ట్ కారుకు వేస్తారాయరా, దానికి డబ్బులకు సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇలా ఒక అంచనా లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఎన్నికల్లో ఏది కొండకి ఎంటిక కట్టినటువంటి పని చేసిరు. అందరికి ఇచ్చేస్తాం అది అని. ఇక్కడికి వచ్చి చూసేసరికి డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉన్నటువంటి డబ్బులను వేరే వైపు మళ్లించినటువంటి అంశం కనిపిస్తుంది. ఈ డబ్బులు ప్రజలకి ఇక నొప్పి తెలియకుండా ఎప్పుడు వేరే ఒక రాజకీయ అంశం మీద డిస్కషన్ ఉండాలి. ప్రజలకి ఈ నొప్పి తెలియకుండా క్రమంగా ఒక ఇచ్చినట్టు ఇవ్వాలి రైతు భరోసా, మళ్ళీ ఒక కారు ఇచ్చినట్టు ఒక కారు ఇవ్వనట్టు కన్ఫ్యూజ్ చేసి ఈ 5 ఏళ్లలో ఈ రైతు బంధుకు, రైతు భరోసాకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే కనిపిస్తుంది. దీంతో ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో రైతులు
ఆత్మహత్యలకు ఎక్కువ మనకు వార్తలు చూస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటిది ఏంటంటే ఇదే రైతు బంధు పడక, రైతు భరోసా పడక ఏంటంటే కూలీలకో లేకపోతే మందులకో యూరియాకో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబంలో తగాదాలు మొదలయ్యి సూసైడ్ అటెంప్ట్స్, సూసైడ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అందుకు పెరిగిన ఇదంతా. ఈ మధ్యకాలంలో చాలా రైతాంగం ఏంది వేరువేరు కారణాలు బయటికి కనిపిస్తున్నాయి. కానీ లోతుగా పరిశీలన లోతుగా చేస్తే అసలు కారణం ఇది. ఏదో గతంలో ఏంది రైతు బంధు అందే నేపథ్యంలో ఏదో ఒక ట్రాక్టర్ కిరాయో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఎక్కువ ఉపయోగించుకున్నారు. ఎన్నో కొంతమంది అటు ఇటు దాన్ని వృధా చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తప్ప రైతాంగం ఆ రకంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అందకపోయేసరికి ఈ రకమైనటువంటి కుటుంబాల్లో తగాదాలు మొదలవుతున్నాయి. ఈ సూసైడ్స్ ఇవన్నీ పెరగడానికి రీజను లోతుగా పరిశీలిస్తే అది అర్థమవుతుంది. అంతే కదా. 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఫస్ట్ క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఎందుకు చట్టబద్ధత కల్పిస్తలేరండి? అంటే ఎవరైనా రేపు కోర్టుకు పోతారు, మమ్మల్ని నిలదీశారనే దొంగ మాటలతోనే కదా మీరు ఇవాళ చెప్పే విషయం. 6 గ్యారంటీలకు ఏ చట్టబద్ధత లేదు. ఇవాళ ఈ కారు అయిపోయింది, ఇచ్చినా ఇవ్వకుండా నడుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయనే చెప్పిండు, మన వ్యవసాయ శాఖ మంత్రి, ఈ కారు ఇచ్చే సమస్య లేదు, డబ్బులు లేవని ఆయనే చెప్పిండు స్వయంగా. వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ని సబ్ కమిటీలు వేసేది, ఎన్ని మీటింగ్లు పెడుతుంది ఆయనే చెప్పేసి కేన్స్ టెక్నాలజీ గుజరాత్కు తరలిపోయింది, కార్నింగ్ చెన్నైకి తరలిపోయింది. ఎంతో కష్టపడితే వచ్చినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కూడా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం చాలా బాధాకరం అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాండ్ తెలంగాణను బలి పెట్టొద్దు అంటూ ఆయన ప్రభుత్వానికి సూచించారు. మరోపక్క అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలకు అవమానం జరిగింది. సీఎం అమెరికా టూర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మొత్తం కూడా ఏపీ ఎన్ఆర్ఐలు, టీడీపీ నేతలే. తెలంగాణ ఎన్ఆర్ఐలు కలిసేందుకు కూడా అక్కడ అనుమతి ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో తమ బాధ వెళ్ళగక్కుతున్నారు తెలంగాణ ఎన్ఆర్ఐలు. నరసింహారెడ్డి గారు, బ్రాండ్ తెలంగాణను బలి పెట్టొద్దు, క్యాన్స్ అనేది గుజరాత్కు పోయింది, కార్నింగ్ చెన్నైకి పోయింది, అమర్ రాజా కూడా రాష్ట్రాన్ని వీడుతామని మాట్లాడడం చాలా బాధాకరం అంటూ కేటీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా కాపాడాలి బ్రాండ్? కేటీఆర్ గారు మాట్లాడింది చాలా నిజమండి. ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినారు ఏంటంటే అమెరికా పోతున్నప్పుడు, ముఖ్యమంత్రి పోతున్నప్పుడు కూడా శుభాకాంక్షలు తెలియజేసినారు. రాజకీయంగా తీసుకోలే, రాష్ట్రం ఫస్ట్ పార్టీ సెకండ్ అన్నాడు ఆయన. అసెంబ్లీనే స్పష్టంగా అసెంబ్లీనే చెప్పినాడు, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, తెలంగాణ బాగుపడాలి, నా రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పినాడు. అంత డిగ్నిఫైడ్గా ఆయన చెప్పినాడు. ఇవాళ పరిశ్రమలన్నీ ఎందుకు తరలిపోతున్నాయండి? ఇప్పుడు అమర్ రాజా ఫ్యాక్టరీ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు కూర్చోబెట్టి కేటీఆర్ గారు మాట్లాడి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని పెడితే మీరు ఒక్క పరిశ్రమ ఎందుకు పోతుందో వీళ్ళకి తెలియదు. పారిశ్రామిక విధానము లేదు, కొత్త పారిశ్రామిక విధానం ఏది లేదు, ఉన్నదాన్ని నిలబెట్టలేకపోతున్నావు. ఉన్న పరిశ్రమలు గుజరాత్కి ఒకటి బాయే, చెన్నైకి ఒకటి బాయే. ఇప్పుడు అమర్రాజా వాళ్ళు పెట్టి 9,500 దరిదాపు 10,000 కోట్లు పెట్టుబడి. నువ్వు అక్కడికి పోయి 200 కోట్లు 300 కోట్లు అని లెక్కలు చెప్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు పోయినా అమెరికా ఇంతకు అంత తేలిపోయింది కదా. ఇక తమ్ముడు అన్న ఎవరో ఆయన బంధువుల తమ్ముని కోసం అన్న కోసం ఒక కంపెనీ స్వచ్ఛ బయో 1000 కోట్ల పెట్టుబడి. ఇది ఇండైరెక్ట్గా జరిగింది ఇక్కడ. మిగతా అన్ని సంప్రదింపుల్లోనే ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కలిసినాడు, మాట్లాడినాడు. గూగుల్ CEO దగ్గర పోతే అమెజాన్ విస్తరణ, అమెజాను బిగ్గెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో ఉంది, కేటీఆర్ గారు తెచ్చినది. దాని విస్తరణ కోసం పోయినా నువ్వు. అసలు అమెజాన్ పెద్ద బిగ్గెస్ట్ క్యాంపస్, అమెరికా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇక్కడ ఉంది. నువ్వు ఎనీ మల్టీనేషనల్ కంపెనీ నేమిట్, నువ్వు ఏదైనా గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఏదైనా కేటీఆర్ గారి కృషి వల్ల, కేసీఆర్ గారి యొక్క దార్శనికత వల్ల, పారిశ్రామిక విధానం TS ఐపాస్ వల్ల ఇక్కడ దరిదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చి 20-25 లక్షల మందికి ప్రైవేట్లో జాబులు వచ్చింది. ఆ ఘనత కేసీఆర్ గారిది కదా. నువ్వు ఏం చేయగలుగుతావు? కేసీఆర్ ఆనవాళ్ళు దూట్ చేస్తా అంటావు. ఇంకొకటి పెట్టుబడులు పోతుంటే సోయి లేదు, ఇంతవరకు మాట్లాడరు, ఎవరు కూడా మాట్లాడరు. ఏమైనా పోయి ఆడ గేట్ల ముందు ఫోటోలు దిగి ఆడ కేఫ్లలో కూర్చొని హోటళ్ళలో తీసిన ఫోటోలు. ఇక మీరు ఇంకొక వార్త చెప్పినారు, NRI మిత్రుడు నాకు కూడా అమెరికా నుంచి ఒక అతను రాత్రి మెసేజ్ పెట్టినాడు. ఏం లేదన్నా అక్కడ పోతే ఒకటే మాకు కనిపించింది, రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా లేదు, చంద్రబాబు వచ్చినట్టుగానే ఉంది. అంత ఆంధ్ర లాబీ, ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా ఎప్పుడు 24 గంటలు ఆయన చుట్టే, వాళ్ళ చుట్టే ఈయన మాట్లాడటము చేయటము. కొన్నిటిలో శ్రీధర్ బాబు గారిని కూడా తీసుకుపోకుండా ప్రైవేటుగా రహస్యంగా చర్చలు. ఇది జరిగింది అమెరికాలో, వాస్తవంగా జరిగింది. తెలంగాణ ఇంట్రెస్ట్లు ఏమీ లేవు. కాబట్టి నీ స్వార్థం కోసం, రాజకీయాల కోసం మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బలిపెట్టవద్దని కేటీఆర్ గారు చెప్పింది కరెక్ట్. పెట్టుబడులు తేకపోతే ఇంట్లో కూర్చో, కానీ ఉన్నాయి చెడగొట్టే పరిస్థితి తేవడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ యువకులకు ఉద్యోగ కల్పన చేయాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు. ఇవి చూడు ఫస్ట్ కావాల్సింది. విజయ్ గారు, సీఎం రేవంత్ అమెరికా టూర్లో అన్ని బోగస్ కంపెనీలతో ఒప్పందాలు, తర్వాత సొంత తమ్ముడి కంపెనీతో ఒప్పందాలంటూ తేటతెల్లం అయిన తర్వాత కూడా సరే ఎవరు ఖండించలే ఇంతవరకు.
బట్ 31,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాననేది ఒక ప్రచారం జరుగుతుంది. సరే, నిజంగా కేటీఆర్ గారు ఆకాంక్షించినట్టుగా మంచి రాష్ట్రానికి మేలు జరిగితే ఓకే. బట్ బోగస్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయొద్దనేది కేటీఆర్ గారి సూచన. దాంతోపాటుగా బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దు. ఎంతో కష్టపడితే ఈ 10 సంవత్సరాలలో అనేక కంపెనీలు వచ్చినాయి. వాళ్ళ కంపెనీలు పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడుతున్నటువంటి పరిస్థితి, దాన్ని ఆపండి అనేది వారు ఇచ్చినటువంటి ఒక సూచన. బ్రాండ్ అనేది దెబ్బతిన్నది అంటే అక్కడ రెస్పాన్స్ ఎట్లుందో తెలిసిపోయింది. ఎందుకు బ్రాండ్ అంటే దెబ్బతిన్నది అంటే, ఇప్పుడు పోయారు గూగుల్ పోయాడు, గూగుల్ సీఈఓని కలిసిండా? నువ్వు తెలుగు అతను అంటావు, ఆయన చెన్నై అతను. ఇక్కడ పోయి గూగుల్ ముందు ఫోటో దిగి టూరిస్టులు దిగినట్టు దిగి ఒక ఫోటో దిగి పెట్టినవే తప్ప గూగుల్ సీఈఓ ఎందుకు కలవడండి? గూగుల్ సీఈఓని కలిసిండా? కలవలే. మైక్రోసాఫ్ట్ సీఈఓని కలిసిరా? అదే బ్రాండు. నువ్వు పోతే ముఖ్యమంత్రి పోతే ఓ సీఈఓలు కలవలేని సిచ్యువేషన్. ఎందుకు? వాళ్ళు గొచ్చి చూసాడు, గూగుల్ అయినా గూగుల్లో గొచ్చి చూస్తాడు. ఈయన గురించి తెలియగానే అయ్యే తెలుస్తుంది, మూటలదే కనిపిస్తుంది. ఈ రకంగా మొత్తం తెలంగాణ బ్రాండ్ దెబ్బతీయడమే కాకుండా పోయింది బ్లాక్ని. ఈ 8 నెలల కాలంలో వచ్చినటువంటి మనీనేమో బ్లాక్ని వైట్ చేసుకోవడానికి తమ్మున్ కంపెనీ డైరెక్టర్ ఉన్నటువంటి దాంట్నే ఒప్పందం చేసుకున్నా క్లియర్ అర్థమైపోతుంది. మిగతా అంతా మసిబుష్ మారేడుకాయ చేసి ఏదో ఇన్ని కంపెనీ ఆయన అమెజాన్ వెబ్ సర్వీస్ ఇక్కడ ఉండనే ఉంది. ఆల్రెడీ 20,000 కోట్లతో, ఇప్పుడు 20,000 కోట్లు అని వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ముందే 20,000 కోట్లతో ఇక్కడ పెడుతున్నామని వెబ్ సర్వీస్ చెప్పినటువంటి డేటా సెంటర్ దీనికి సంబంధించినటువంటిది క్లియర్గా ఆడ అర్థమవుతున్నటువంటిది. మన బ్రాండ్ వాల్యూ పెరగడమే కాకుండా ఈయనను చూస్తే మన బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది. తెలంగాణ వాడు ఎవరు నీ దగ్గరికే రాలేకపోయా, అమెరికాకు పోతే తెలంగాణ వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నటువంటిది. నువ్వు ఎవరి బ్రాండ్ కోసమో పోయినవో అర్థమైపోతున్నటువంటి అంశం. వాళ్ళే చెప్తారు, ఎన్ఆర్ఐలే చెప్తారుగా. ఏ ముఖ్యమంత్రి అన్నా పోతే అక్కడ కూడా ఈ తేడా వచ్చి మొత్తం ఈ రకంగా మా తెలంగాణ వాళ్ళని పట్టించుకోవట్లేడు అనేది గతంలో ఎప్పుడైనా ఇచ్చారండి ఎవరైనా ఎన్ఆర్ఐలు? తెలంగాణ ఎన్ఆర్ఐలు ఈ రకంగా వివక్షత చూపిస్తూ నీ సొంత లాభం కోసమే ఈ పర్యటన జరిగినట్టయితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు యొక్క అడుగుజాడలు నడుస్తుందనడానికి కారణం ఇదే. చంద్రబాబు కూడా బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని ముందే చూసిండు. ఇక్కడ ఇండస్ట్రీస్ రావు, కరెంట్ ఉండదు, ఏది ఉండదని. సేమ్ ఇప్పుడు ఆయన అడుగుజాడలు నడవడం తప్పితే నువ్వు నిజంగా కొత్త పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు తెచ్చే ఆలోచన నీకుంటే ఉన్న పరిశ్రమలు ఎందుకు పోతున్నాయో ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలి, ఉన్న పరిశ్రమలు ఎందుకు పోతున్నాయి నువ్వు మంచిగుంటే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.